గోడెం ఎత్తిపోతల పథకం ద్వారా అందుతున్న సాగునీటిని పొదుపుగా వినియోగించుకుని యాసంగిలో అధిక దిగుబడిని సాధించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తానిమడుగులో గల డెలివరీ పాయింట్ వద్ద కడెం కెనాల్లోకి స్థానిక కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోడెం లిఫ్ట్ ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజ్పూర్ మండలాల్లోని సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. రైతులు ఎటువంటి అనుమానం లేకుండా యాసంగిలో తమ భూములు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదివరకు చేసుకున్నది ఆ నీళ్ళు తీసుకుంటాం మేము. సరే 17,000 ఎకరాలను సరే ఇంకో 4,000 ఎక్కడైతే ప్రాబ్లం ఏం లేదు, అది కూడా అవుతుంది. ఎక్కడి వరకు అవకాశం ఉందో లాస్ట్ నీళ్ళు తీసుకొని ఇదివరకు పోయినసారి 42 కూడా ఇచ్చాము. పోయినసారి కరువులోనే 42 కెనాల్కి ఇచ్చాము. 42 డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు, నీళ్ళు ఉన్నాయి. సరే పాపం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధలకు ఉన్నాయి, వాళ్ళు గట్టిగా మాట్లాడితే మీరే పట్టుకుంటారు. మరి నేను అదేం లేదు, ఖచ్చితంగా మన నీళ్ళు మనకు వస్తాయి. 20 నుంచి 28 నీళ్ళకు కూడా కడెం నీళ్ళు కూడా వస్తాయి. 15,000 సరే 12,000 13,000 పరిస్థితిని బట్టి చూసుకొని తాళ్ళపేట నుంచి మొదలు పెడితే దానిపై మన ఏదైతే టైం ఇచ్చినా ఆ టైంకు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ టైం 1 అవర్ 2 అవర్స్ ఇస్తారు. ఆడికి ఆ టైంకి ఎవరైనా వేరే టైంకి ఏదైనా కెనాల్ దగ్గరికి పోతే మాత్రం నిన్ననే చెప్పిన మీటింగ్లో మళ్ళీ అలా చెప్తాను, ఏ మండలం ఒక్కలు చేసినా కూడా మిగతా మండలికి మొత్తం పనిచేస్తాయి. పంటలు ఎండిపోతే మిమ్మల్ని దాని చెప్తాను. ఏదైతే షెడ్యూల్ ఇస్తారో డిస్ట్రిబ్యూటర్ అవర్లీ బేస్ ఇస్తాడని సాయంత్రం వరకు తయారు చేస్తారు, దాన్ని అవి చేస్తారు. అన్ని నీళ్ళు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. 2.5 లాస్ట్ కాడ 2,700 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. అంత డిసిప్లిన్ ఉంటే అంతే అని చెప్పిన అలా కూడా చెప్తాను, చేసుకుంటూ లేకపోతే నేను పని చేస్తాను. ఈరోజు గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేతి మీద వాటర్ రబీ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేశాము. లక్సెట్టిపేట్, దండపల్లి, హాజీపూర్కి ఇప్పుడు ఈ కెనాల్కి నీళ్ళు వస్తుంది. ఆ టైం ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు. అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా దానికి షెడ్యూల్ పరంగా వాటర్ తీసుకోవచ్చు. సో దట్ మనము వాటర్కి ఏం వేస్ట్ చేయకుండా వీళ్ళు యూజ్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ అందరికీ ఏమి ఇబ్బంది రాకుండా ఈసారి రబీ క్రాప్లో అని మనం చూస్తాము. లాస్ట్ టైం ఏం ప్రాబ్లం రాలేదు. సేమ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన పొలిటికల్ సైడ్ నుంచి ప్రజలతోటి అందరితోటి కోఆర్డినేషన్ తోటి అందరికీ మంచిగా పంట రావాలి అండ్ మంచిగా ఇరిగేషన్ వాటర్ రావాలి, అట్లా మనం చూస్తాం. థ్యాంక్ యూ.